అందరికీ జై భీమ్. నేను రవికుమార్ సిగ్గుమల్లి మాలమాడ రాష్ట్ర కార్యదర్శి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఎంఆర్ఓలు కొంతమంది అపరమేధావులు ఉన్నారు. ఇలా చదువుకుని ఉద్యోగాల్లోకి వచ్చారు, లేకపోతే లంచాలు ఇచ్చి ఉద్యోగాల్లోకి వచ్చారు తెలియదు, కానీ అపరమేధావులు ఉన్నారు కొంతమంది ఎంఆర్ఓలు. ఈ ఎంఆర్ఓలు చేసే పని ఏంటంటే సర్వే నెంబర్లో ఏటుగొట్టు వెలుపల భాగంలో ఉన్నటువంటి స్థలాన్ని పెరుగుడు భూమి అని రాస్తున్నారు. అసలు ఈ దద్దమ్మలకి పెరుగుడు భూమికి తరుగుడు భూమికి తేడా తెలియదు. ఈ వీడియో వీళ్ళకి అంకితం. కొంతమంది ఈ దద్దమ్మల్లాగా ఉన్నటువంటి ఎంఆర్ఓలకి విఆర్ఓలకి ఈ వీడియో అంకితం. అదేవిధంగా నా అభిమానులు వాళ్ళకి కూడా చాలామందికి తెలియచ్చు, తెలియకపోవచ్చు, అయినా చెప్పడం నా ధర్మం. నా ఫాలోవర్స్కి, నా అభిమానులకి చెప్తాను. పెరుగుడు భూమికి తరుగుడు భూమికి తేడా మీరు వినండి. ఈ ఘాటు డైలాగ్స్ అన్నీ కొంతమంది ఎంఆర్ఓలు. ఓకే, ఇదేంటంటే కొంతమంది దద్దమ్మలో ఉన్నటువంటి ఈ ఎంఆర్ఓలు చెప్తున్నా. ఇది ఒక గోదావరి ఏటుకొట్టు. ఇది ఏటుకొట్టు, ఇది ఏటుకొట్టు, మధ్యలో గోదావరి ఉంది. ఓకే, అదేవిధంగా ఒక సముద్రం ఒడ్డు, ఇలా లోపల సముద్రం ఉంది. ఫస్ట్ గోదావరి చెప్తాం. గోదావరి ఏటుకొట్టలు రెండు. ఈ గోదావరి మధ్యలో, ఈ ఏటుకొట్టలు రెండిట్ల మధ్యలో గోదావరి ఉంది. ఈ గోదావరి నీటి సాంద్రత తగ్గుతూ ఉంటుంది, ప్రతిసారి ఫుల్ ఫ్లోటింగ్ ఉండదు. ఇది తగ్గినప్పుడు ఈ ఏటుకొట్టు పక్క నుంచి ఏటుకొట్టు లోపల భూమి పెరుగుతుంది అటు ఇటు. ఈ భూమి పెరిగిన దాన్ని పెరుగుడు భూమి అంటారు. అదే ఏటుకొట్టు మధ్యలో గోదావరి పెరిగినప్పుడు ఆ పక్క ఈ పక్క భూమి తరుగుద్ది. నీరు పెరిగితే భూమి తరుగుద్ది, నీరు తగ్గితే భూమి పెరుగుద్ది. ఈ భూమి పెరగడాన్ని పెరుగుడు భూమి అంటారు. అవతల ఈ గోదావరి ఎప్పుడైతే పెరిగిందో అవతల భూమి తరుగుద్ది కాబట్టి తరుగుడు భూమి అంటారు. ఇది తరుగుడు భూమికి పెరుగుడు భూమికి తేడా. అదేవిధంగా సముద్రపు ఒడ్డు. ఎంత సముద్రం లోపలికి వెళ్ళిపోయే కొద్దీ భూమి పెరుగుతుంది. అదే సముద్రం అలాగా ఏటుకొట్ట వరకు వస్తూ ఉంటే ఇది తరుగుతుంది. ఇది తరుగుడు భూమి అంటారు. సముద్రం లోపలికి వెళ్తుంటే భూమి పెరుగుతుంది కూడా పెరుగుడు భూమి. సముద్రం పైకి వస్తుంటే తరుగుతుంది తరుగుడు భూమి. ఇది తరుగుడు భూమి, పెరుగుడు భూమి అంటే. కొంతమంది అపర మేధావులు వీళ్ళు 7 నెలలకి పుట్టేశారు అనమాట. వీళ్ళు కంగారు ఎక్కువైపోయి 7 నెలలకి పుట్టేశారు, 9 నెలలకి పుట్టలేదు. వీళ్ళు 7 నెలలకి పుట్టిన చాలామంది. కొంతమంది ఈ ఏటుకొట్టు వెలుపల ఉన్నటువంటి, అంటే ఏటుకొట్టు బయట ఉన్నటువంటి ఇళ్ళ స్థలాలని వాళ్ళకి నచ్చినట్టు, వాళ్ళ పందంటే నంది అవుతుందని అనుకుంటున్నారు. కానీ నాలంటి వాళ్ళు ఉంటారని తెలియదు. వాళ్ళ పందంటే పందే, నంది అంటే నంది. అలాగే ఉండదు. వాళ్ళ నందిని పంది అంటే నేను ఒప్పుకోను, వాళ్ళ పందిని నంది అంటే నేను ఒప్పుకోను. కొంతమంది ఒప్పుకుంటాను, నేను ఒప్పుకోను. అర్థమైందా? కనుక ఈ ఏటుకొట్టు బయట ఉన్న భూమిని సర్వే నెంబర్లో ఒళ్ళు దగ్గర పెట్టుకుని నేయడం నేర్చుకోండి. ఈ పాయింట్ మీద రేపు పొద్దున్న నేను కేసు వేస్తున్నాను ఎంఆర్ఓ మీద. ఒక ఇళ్ళ స్థలం సర్వే నెంబర్లో ఏటుకొట్టు బయట ఉన్నటువంటి స్థలాన్ని పెరుగుడు భూమి ఇచ్చాడు. ఆడికి బుర్ర లేదు. ఆ బుర్ర ఉందో లేదో హైకోర్టులో చూసుకుందాం. వీళ్ళ సంగతి చెప్తాను. మిగిలిన ఎంఆర్ఓలు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పెరుగుడు భూమికి తరుగుడు భూమికి తేడా తెలుసుకుని మనం చేసే ప్రతి పని కూడా 4 విధాలుగా ఆలోచించుకుని, మీకు తెలియకపోతే పక్కల్ని అడగండి. విఆర్ఓలు కూడా కదా, వాళ్ళు అతి తెలివైన వాళ్ళే. వాళ్ళు కూడా ఈ బాపతుల వాళ్ళే. తెలివైన అడగడం ఉంటే సబ్జెక్ట్ తెలిసిన అడిగి తెలుసుకోండి. ఇది పెరుగుడు భూమి అంటే ఏంటి, తరుగుడు భూమి అంటే ఏంటి, బుర్ర దగ్గర పెట్టుకుని తెలుసుకుని మీరు సర్వే నెంబర్లో సర్టిఫికెట్లు ఇవ్వండి. లేకపోతే ఒక్కొక్కటి ఊడిపోతుంది. గుర్తుపెట్టుకోండి. జై హింద్.